గారు నమస్తే సార్. నమస్తే. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్. శ్రీనివాస్ గారు, సాధారణంగా హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. అంటే ఫుడ్ చూసుకున్నా, రియల్ ఎస్టేట్ చూసుకున్నా, గ్రోత్ చూసుకున్నా, స్కూల్స్, ఆఫీసులు, అవకాశాలు, ఇవన్నీ హైదరాబాద్ ది బెస్ట్ అంటారు. సో ఎటువంటి రియల్ ఎస్టేట్, ఎటువంటి ఎలక్షన్స్లో మార్పులు వచ్చినా, ప్రభుత్వంలో మార్పులు వచ్చినా కూడా హైదరాబాద్ని కదిలిచ్చేది ఏమైనా ఉంటుందా? అది అలాగే ఉంటుందా? బాగా చెప్పారు ముదుల గారు. హైదరాబాద్ ఈజ్ ఏ యూనిక్ సిటీ అనమాట. ఇది మనకు మినీ భారత్ లాంటిది. ఇక్కడ ఏదో ఒక ప్రభుత్వం మారటం వల్ల కానీ, లేకపోతే వేరే పక్క రాష్ట్రాల్లో ఒక గవర్నమెంట్ మారిందని కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడదు. హైదరాబాదు ఆటో పైలట్ మోడ్కి వచ్చేసింది. ఎందుకంటే హైదరాబాదులో మనకి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరు కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ అన్ని రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్కే వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా. అలాగే స్కూల్స్, మనకు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్లో మనం చాలా టాప్లో ఉన్నాం. అలాగే ఫార్మా రంగంలో మనం ముందు వరుసలో నిలుస్తున్నాం. అలాగే అన్ని విభాగాల్లో కూడా హైదరాబాద్ ముందుంది. అందువల్ల ఎక్కడ ఏ గవర్నమెంట్ మారినా కానీ ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద పడదు. హైదరాబాద్ సేల్స్ ఇంపాక్ట్ అవ్వవు. మనము గడిచిన 25 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మకాలు పెరుగుతున్నాయి. అమ్మకాలతో పాటు రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్తో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరిగి గవర్నమెంట్కి మంచి ఆదాయం వస్తుంది. సో ఎలాంటి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ మీద పడదని మనం గట్టిగా చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్ వై అంటే హైదరాబాద్కి తలమానికమైనటువంటి మనకి రింగ్ రోడ్ ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మనకి. వీటన్నిటితో పాటు మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హైదరాబాద్ సెంట్రల్లీ లొకేటెడ్ అయి ఉంది. అలాగే హైదరాబాద్లో వెస్ట్ జోనే ఎందుకు అంటే వెస్ట్ జోన్ వైపు ఐటీ స్పేసెస్, ఐటీ పార్క్స్, హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ రావడం జరిగింది. దగ్గర 11-12 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం ఇక్కడ కల్పించడం జరిగింది. ఇవే కాక మన కొత్తగా వచ్చే నియోపోలిస్లో ఇంకొక 9 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి కూడా ఎక్కువగా సాగే అవకాశాలు ఉన్నాయి, కొనసాగే అవకాశాలు. అందువల్ల నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వెస్ట్ జోన్లో మోకిలాని సెలెక్ట్ చేసుకుని మోకిలాలో ప్రాజెక్టులు మొదలుపెట్టి మంచి ప్రాజెక్టులని డిజైన్ చేసి, అంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి డిజైన్ చేసి 2 క్లబ్ హౌస్లు ఇవ్వడమే కాకుండా 2 ఎంట్రన్స్లు ఇచ్చి మంచి ఎమ్యూనిటీస్ తోటి, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అలాగే మనం ఈ మధ్యన ప్రతి స్టెప్లో కూడా నిఖిలా కన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే మార్కెట్లో జరిగే పరిణామాలకి, చేంజెస్ని అనువదించుకుంటూ ఏ అయితే మనం అందిపుచ్చుకోగలమో అందులో నుంచి కస్టమర్కి ఏమైతే మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలమో చూసి అబ్జర్వ్ చేసి వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో మనం కూడా మెంబర్షిప్ తీసుకుని గోల్డ్ మెంబర్షిప్కి అప్లై చేసి దాంట్లో ఉన్న అన్ని రకాల ఫెసిలిటీస్ని మన ప్రాజెక్ట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక ఎకో ఎస్టీపీని పెడుతున్నాం. ఆ ఎకో ఎస్టీపీ వల్ల మనకి ఎంతో సేవింగ్సే కాకుండా వాటర్ కన్జంప్షన్ కూడా తగ్గి మనం వాటర్ని ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. అలాగే 100% రెయిన్ వాటర్ని మనం ఒడిసి పట్టుకుని దాన్ని మనం భూమిలోకి పర్కులేషన్ అయ్యేటట్టు చేసి మన బోర్వెల్స్ ఛార్జ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు చూస్తున్నాం. అలాగే గ్రీన్ సర్టిఫికేషన్ భాగంగా మనం కామన్ ఏరియాకంతా కూడా సోలార్ లైటింగ్ ఇచ్చి పవర్ సేవింగ్ చేయడమే కాకుండా నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. అలాగే మనం ఈ ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్లో భాగంగా, గోల్డ్ సర్టిఫికేట్లో భాగంగా మనం క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు డిజైన్స్ కూడా చేసి, బిల్డింగ్ డిజైన్స్, పోడియం స్లాబ్స్ పెట్టి నేచర్ని ఎంత బాగా ఉపయోగించగలమో, గాలి, వెలుతురు, అలాగే వాటర్ని సేవ్ చేయటం, అలాగే పవర్ని సేవ్ చేయటం, ఈ పంచభూతాలని పరిరక్షించే భాగంలో కూడా మనం భాగస్వామ్యం అయి ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్.